నార్మల్ గానే నేను మా ఆయన ఒక చోట ఉంటే ఏదో ఒక తిక్క పని చేస్తాం. అదే నా బర్త్‌డే రోజున ఇంకెన్ని కోతి పనులు చేస్తామో లెక్కే లేదు. ఈ వీడియో ముందైతే ఎర్లీ మార్నింగ్ 11:30కి నెల్లూరు నుంచి బయలుదేరి కాళహస్తికి వెళ్ళి ప్రసాదం తినేసి దర్శనం చేసుకోకుండా బయలుదేరిపోయాం. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో దర్శనం క్లోజ్ కాబట్టి. కాళహస్తి ఇంత డెవలప్ అయిపోయిందా, మొత్తం ఆన్లైన్ చేసేస్తున్నారు. చూసి చాలా షాక్ అయిపోయాం. ఆ షాక్ లో నుంచి తేరుకొని హైవే వైపు వెళ్తుంటే మాకు ఈ షాప్ అయితే కనిపించింది. నాకున్న అత్యుత్సాహానికి లోపలేముందో చూడడం కోసమే లోపలికి వెళ్ళి జోబుకు చిల్లెట్టుకొని అక్కడున్న బాబాయ్తో ఒక అరగంట సొల్లేసి ఆయన జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని బయలుదేరిపోయాం తిరుపతి. మాకేదైనా పనుండో లేదా దర్శనానికి వెళ్తున్నామేమో అనుకునేరు. లేదండి బాబు, జస్ట్ తినడానికి వచ్చాం అంతే. 130 కిలోమీటర్స్ తినడానికి వచ్చాం నెల్లూరు నుంచి. అది కూడా మా పల్సర్ 150 బైక్ కి ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ పట్టించి. ఇంకా పీకల దాకా ఫుల్ గా తినేసి బయలుదేరాం వకులామాత టెంపుల్ కి వెళ్దామని. ఇదే రూట్ అని చెప్పి మా ఆయనతో చాలా కాన్ఫిడెంట్ గా వాదించా. తీరా చూస్తే రాంగ్ ఫ్లైఓవర్ ఎక్కి కపిల తీర్థం దాకా వెళ్ళిపోయాం. అట్లుంటది మనతోని ముచ్చట. ఇంత ముందుకు వచ్చాక మళ్ళీ వెనక్కేం వెళ్తాంలే అని చెప్పేసి ముందుకెళ్ళాం వకులామాత టెంపుల్ కే వెళ్దామని. కానీ మా బండి మా మాట వినకుండా తిరుమల కొండపైకి వెళ్ళిపోయింది. 2 కోతులు మాకు చెప్పా పెట్టకుండా ఊటీకి వెళ్ళిపోయినాయి. కానీ తిరుమలకు వచ్చాక అసలు ఊటీయే వేస్ట్ తిరుమల వెదర్ ముందు అనిపించింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ముందుకెళ్ళగానే ఆ నేతి వాసన గుమగుమలన్నీ గట్టిగా పీల్చుకొని ఒక మిస్టీరియస్ ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చేదాకా అసలు తిరుమల కొండ పైకి ఎందుకు వచ్చామా, ఏం చేయాలా, జస్ట్ సాంబార్ అన్నం తినేసి వెళ్ళిపోవాలా, దర్శనానికి వెళ్ళే టైం కూడా లేదు. కానీ మైండ్ లో చాలా ఆలోచనలు. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, ఓ శివయ్య నాకు దర్శనం ఇవ్వడానికి ఇంత దూరం రప్పించుకున్నాడా అని. మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ తిరుమల. అక్కడికి వెళ్ళగానే నా మైండ్ లో రన్ అయిన ఒకే ఒక్క సాంగ్. ఇంకా నెల్లూరుకు వద్దామని బయలుదేరి ఆన్ ద వేలో క్యారెట్ లైన్ లో 100% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ అని బోర్డ్ చూసి లోపలికి ఊరికే టైం పాస్ కని వెళ్ళి, నేను చాలా మంచిదాన్ని కాబట్టి జస్ట్ చిన్న డైమండ్ స్టడ్స్ అయితే కొనిపించుకొని వచ్చాను మా ఆయనతో. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను ఆల్రెడీ చెప్పాగా నేను చాలా మంచిదన్నాను. అందుకే మా ఆయన జోబుకి ఇంకా చిల్లు పెట్టే ఉద్దేశమే లేక, అంటే అప్పటికీ చీకటి పడిపోయింది అనుకోండి, ఏ షాప్స్ ఓపెన్ లో లేవు. ఇంకా నెల్లూరుకి డైరెక్ట్ బయలుదేరిపోయాం ఎక్కడా ఆగకుండా. నడి రోడ్డులో ప్యాంట్ మార్చుకుంటాడు. 5 నిమిషాలు వాన పడింది, ఇక్కడేం వాడలేదు. సో మొత్తానికి అలా జరిగిందనమాట నా బర్త్డే. నైట్ 12 o'clockకి ఇంటికైతే రీచ్ అయిపోయి ఫుల్గా గురకలు పెట్టి నిద్రపోయాం.